చోట ఒకటే చర్చ కేంద్ర బీజేపీ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేసేదానికి చర్చ ప్రజల్లోకి వెళ్ళింది. దానికి కొన్ని సహేతుకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందుకే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు అయింది. ఒక చిన్న పద్ధతి బీసీ అనే పదం వాడలేదు, ఏ ఎన్నికల మేనిఫెస్టో వాడలేదు, ఏ స్టేజాల ఓట్ల కోసం బీసీ అంటారు. కానీ బీసీల అభివృద్ధి దేశంలో 75 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధికి ఒక మంత్రిత్వ శాఖ వెళ్తాం, ఓ 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం, ఇంటికి 20 లక్షలు ఇస్తాం అని మా రిజర్వేషన్లు పెంచుతాం, చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తామని ఒక్క మాట ఏ నాయకులు నోట రావడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ కూడా రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ పార్టీ, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీ, దేశంలోని అన్ని పార్టీలు ముఖ్య కంత్రంగా ఈరోజు ఆరోపిస్తున్నాయి. ప్రజలందరికీ డౌట్ రేజ్ అయ్యింది బీజేపీ పార్టీ. ఎందుకంటే మండల్ కమిషన్ సందర్భంగా మండల్ కమిషన్ వ్యతిరేకించారు, రిజర్వేషన్లకు పలు సందర్భాల్లో వ్యతిరేకించారు. ఈ 10 ఏళ్ళలో బీసీలకు ఒక చిన్న స్కీమ్ పెట్టలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, ఎకనామిక్ స్కీములు కూడా పెట్టరా, విద్యార్థులు చదువుకునే స్కీములు కూడా పెట్టరా, స్కాలర్షిప్ స్కీము, ఫీజుల రియంబర్స్మెంటు, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిల్స్, చదువుకుని కూడా మీరు ఓడకపోతే ఎట్లా మా బీసీలు చదువుకోవద్దా? అందుకే ప్రజలందరూ అనేక అనుమానాలున్నాయి, అది దగ్గర సహేతుకమైన కారణాలున్నాయి. అందుకే బీజేపీ రాహుల్ గాంధీ అవతల పక్కకే ఏమంటున్నాడు, మేము జనగణన కులగణన చేస్తాం, చట్టసభలో రిజర్వేషన్లు పెడతాం, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 27 నుంచి 50 పెంచుతాం, డిఎంకే అంటుంది, సమాజ్వాదీ అంటుంది, అఖిలేష్ యాదవ్ అంటున్నాడు. దేశంలో అందరూ జనాభా ప్రకారం, ఎందుకంటే బీసీలకు మీరు ఏమీ చేయలేదు ఇంతవరకు, డిపార్ట్మెంట్ పెట్టలేదు, రిజర్వేషన్లు పెంచలేదు. కులగణన చేయమంటే కూడా నేను సుప్రీంకోర్టులో కేసు చేసిన, కులగణన కేంద్ర ప్రభుత్వం చేయాలి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా నా మీద కౌంటర్ ఏమనేసిందంటే మేము చేయము, బీసీ కులగణన మేము చేయము అనేసి. ఎంత ధైర్యం మీకు? బీసీలు అంటే మీకు లెక్కలేదా? అందుకే మార్చుకోండి. మేము బీసీ వ్యతిరేక, ఈ దేశం మీ సొత్తు కాదు, మేము కూడా భారత మాత ముందు బిడ్డలను చిన్న కొడుకున్నాం, మేము మాకు హక్కు ఉంది, వాటాదారులం, మేము పిచ్చపల్లగా దోసుకొచ్చినట్టున్నాము, అసలుగా మా కష్టపడుతున్నాము, మా వాటా మాకు ఇవ్వమని మేము మర్యాద అడుగుతున్నాం. అందుకే బీజేపీ పార్టీ మనసు మార్చుకో. రాముని నేను ప్రార్థిస్తున్నా, మీరు అయోధ్యలో రాముని పెట్టారు. రిజర్వేషన్లను యథావిధిగా